బీఆర్కేఆర్ భవన్ లో సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన నీటిపారుదల భూములపై ప్లాంటేషన్ పై వర్క్ షాప్ జరిగింది. జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులు ఈ వర్క్ షాప్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం క్షీణించిన అడవులను పునరుద్ధరించడమే కాకుండా స్మగ్లింగ్, ఆక్రమణలో, అగ్ని ప్రమాదం నుండి అడవులను రక్షించడంలో కూడా సహాయపడిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం కూడా 7.7% పెరిగిందని చెప్పారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పచ్చదనంలో గుర్తించదగిన మార్పు కనిపిస్తుందని సీఎస్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు గతేడాది నుంచి సాగునీటి భూముల్లో తోటల పెంపకం చేపట్టామని చెప్పారు. లీనియన్ ప్లాంటేషన్ ను చేపట్టేందుకు డ్రాఫ్ట్ మోడల్ యాక్షన్ ప్లాన్ ను సూచించాయి. దీన్ని వర్క్ షాప్ లో ప్రదర్శించారు. జిల్లాలో బ్లాక్ ప్లాంటేషన్ కోసం మైక్రో ప్లాన్ ను సిద్ధం చేయాలని 8 జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.